హలో అందరికీ హాయ్. ఈరోజు మనం ఈ పద్యం గురించి మాట్లాడుకుందాము. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. మనం దీని గురించి ఇప్పుడు దీని అర్థం ఏంటో చెప్పుకుందాము. ఏంటంటే మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడని చుట్టం ఉన్నా లేనట్టే అలాంటి చుట్టాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే టైం వచ్చినప్పుడు మనకి ఈ హెల్ప్ చేయని చుట్టాలు ఎందుకు ఉన్నా వేస్ట్ కదా. అందుకు అలాగే మనకి మ్రొక్కిన వరమీని వేల్పు అంటే ఇక్కడ వదిలేయమని చెప్పారు కవి ఇక్కడ. కానీ దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మద్దని కాదు. మనకి కొంతమంది దేవుళ్ళు దేవతలు మ్రొక్కగానే వరాలు ఇస్తారు. కొంతమంది దేవుళ్ళు దేవతల్ని మ్రొక్కినా మనం అనుకునే నెరవేరవు. అందుకని మనకి ఏ దేవుణ్ణి దేవతని మొక్కితే మన వరాలు మనకి అనుకున్నట్టు అవుతుందో ఆ దేవతల్ని దేవుళ్ళనే మొక్కమని ఇక్కడ కవి అర్థము. అలాగే యుద్ధరంగంలో మనం గుర్రం తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ గుర్రం మనకి ముందుకు వెళ్ళాలి, కానీ అది వెనక్కి తిరిగి వెళుతుంటే అప్పుడు శత్రువు ఒక్క వేటు వేస్తే తల ఎగిరి కింద పడుతుంది. అందుకని ఎప్పుడూ మనం మేలుజాతి గుర్రాన్నే ఎంచుకోవాలి యుద్ధరంగంలో ఉన్నప్పుడు. అప్పుడు అది ముందడుగు వేస్తుంది కానీ వెనకడుగు వెయ్యదు. అందుకని ఈ అన్నిటినీ వదిలేయమని చెప్పి కవి మనకి చెప్తున్నారు అన్నమాట. ఉపయోగపడిన చుట్టాలు, అలాగే వరమియని దేవుడు దేవతలు, అలాగే యుద్ధరంగంలో వెనుదిరిగే గుర్రాన్ని అన్నిటినీ వదిలేయమని కవి ఇక్కడ చెప్తున్నారు. నౌ వీ విల్ లెర్న్ ది మీనింగ్ కన్వేడ్ బై ది పోయట్ ఇన్ ఇంగ్లీష్. ది రిలేటివ్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ డ్యూరింగ్ ది టైమ్స్ వెన్ దెర్ ఈస్ ఎ నీడ్, వీ షుడ్ కీప్ దట్ రిలేటివ్ ఎట్ బే. బికాస్ when there is a need, when the relative is running away from us, there is no use of continuing friendship with this relative. Also, when we worship the God who is actually blessing us with the desires that we have. Otherwise, we should stop worshipping the God because our desires are not fulfilled. This is the meaning conveyed by the poet here. Also, when we take the horse which is useful in the war and which is moving forward, and this horse should not run backwards in fear when there is war. So the poet here is saying the relative that is not useful when there is a need, also the God that is not blessing us with the desires that we have, and also the horse that is running backward, we should leave them immediately. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము.